మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈసారి చేసే సెటిల్మెంటు ఆవేశంతో కాదు, ఆలోచనతో చేయాలి. అవునన్నా, అందుకని ఈసారి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. నాకు చాలా పనులున్నాయి. కాంట్రాక్టర్లు చాలా ఎత్తుకుపోతున్నారు. నేనే దగ్గరుండి టెండర్ వేయాలి. మనం సెటిల్మెంట్ చేస్తున్న రాముడితో కదన్నా, రావణాసురుడితో. వాడు మనిషి రూపంలో ఉన్న అడుగుతున్నా. వాడికి ఈ మధ్య పొగరు బాగా ఎక్కిందన్నా. ఎంత బలిచినా చివరికి సింహం నోట్లోకే. కాంట్రాక్ట్లు అనేది తర్వాత అన్నా, ఈసారి సెటిల్మెంట్లో 5 CR అన్నా. డబ్బుల కోసం కాదయ్యా, నన్ను నమ్ముకున్న కార్మికుల కోసమయ్యా. ఎంతకాలం సంపాదిస్తామయ్యా డబ్బులు? సరే అన్నా, మన బాబుకి కాస్త కోపం ఎక్కువ. ఈసారికి మీరు అన్నీ చెప్పి పంపించండి అన్నా. ఆడికి చెప్పాలనుకుందామంటే ఆకలితో ఉన్న పులిని జుట్టుబట్టి లాగడమే. లేదన్నా, బాబు కోపం కూడా ఒక్కోసారి మంచిదే. మన దందాల ఆవేశం ఉండాలి, ప్రతిసారి కాదు. తప్పు చేసేవాడు ఆ తప్పుని తప్పకుండా కంటిన్యూ చేయాల్సిందే. అలా కాదని తప్పుని మానేస్తే తప్పకుండా పోతాడు. అందుకే అలాంటి తప్పు చేయవద్దు. అరే ఇలారా, ఏంటన్నా ఎలా కనపడుతున్నాను నేను? నీకేమన్నా తెల్లగున్నావు? ఏం తెలివిరా నీది? థ్యాంక్స్ అన్నా.
అరే నేను తెల్లగా కనిపిస్తున్నాన్న విషయం నాకు తెలియదా? అది నిన్ను పిలిపించుకొని మరీ చెప్పించుకోవాలా? మరీ ఎంత బేకారుగా అలా కనిపిస్తున్నానా? పో అవతలికి ఎదవా. నువ్వు నిజంగానే బేకారుగానివి. నానా, మనం చేసేదే తప్పు, దాన్ని మళ్ళీ నువ్వు చేయొద్దంటావేంటి? అది తప్పని తెలిసినా మనకు ఒప్పు కావాలి. రాముడు కూడా బంగారు జింకని భ్రమించి తప్పు చేశాడు. రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళి తప్పు చేశాడు. యుద్ధం జరిగింది. ఇద్దరూ చేసిన తప్పులే, కానీ చివరికి ఆ తప్పులు ఇద్దరినీ ఏం చేశాయి? రాముని తప్పు ఒప్పయింది, దేవుడయ్యాడు. రావణాసురుడు తప్పు తప్పయింది, చచ్చాడు. ఇది త్రేతాయుగం కాదు, కలియుగం. కలియుగంలో ఉన్నాం. ఇక్కడ డబ్బు సంపాదించడం ఒక్కటే ముఖ్యం. అది తప్ప ఒప్ప కాదు, డబ్బు. నీలా నీతులు పనికిరావు, బూతులే కావాలి. బాబు ఆ? సారి సెటిల్మెంట్ చేసేది రావణాసురుడితోనే. అది లెక్క. పెట్టుకుంటే వాడితోనే పెట్టుకోవాలి. నానా, ఇప్పుడు చూడు, రాముడికి రావణాసురుడితో యుద్ధం కాదు, రావణాసురుడికి రావణాసురుడితోనే యుద్ధం. మంచికి చెడుకు కాదు, చెడుకు చెడుకే. వద్దన్నా, కాపాడాల్సింది పోయి నువ్వే కబ్జా చేస్తే ఎలా అన్నా? ఇది మా నాన్నగారు కష్టార్జితం అన్నా, వదిలే అన్నా. రేయ్, ఇంతకు ముందు మీ నాన్న వచ్చాడు, వదిలే అన్నా అన్నాడు, వదిలేసా. ఇంటిని కాదురే రేయ్, మీ నాన్నని. నా గురించి సగమే తెలుసుకొని వచ్చావు, పూర్తిగా తెలియదు నీకు. ఇది అన్యాయం అన్నా. ఒకరు కష్టార్జితం అడిగితే ఇలా బెదిరిస్తారేంటన్నా? వదిలే అన్నా. చా, మాది కష్టార్జితం కాదా? ఎరా, మనం కష్టపడి కబ్జా చేయట్లేదు. అరే, ఇల్లు కబ్జా అయితే కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు, ప్రాణాలు పోతే తిరిగి రావురే రే. ఇక్కడ అమ్మరు కూడా. రే, నేను పనికి మాలినోడిని కాబట్టే పద్ధతిగా చెప్తున్నా. అదే మా కరుడైతే అది ఇంకోలాగుంటది రే. అంత సామాన్యంగా వదిలిపెట్టాను నేను. పోలీసులకి కంప్లైంట్ చేస్తాను నేను. ఏరా, పోలీసులు కంప్లైంట్ చేస్తావా? నిన్ను చంపానని కూడా చెప్పరా వెళ్ళి. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా, మరి అంత ఆవేశం పనికిరాదని. మరి ఎంత మూర్ఖంగా ఉంటే ఎలా? నేను మూర్ఖుణ్ణా, ఇలానే ఉండాలి, లేదంటే ప్రతి అడ్డమైన నా కొడుకొచ్చి బెదిరిస్తుంటాడు. రేయ్, కొన్ని తెలుసుకోరా. ఎప్పుడు చంపాలో, ఎక్కడ బెదిరించాలో బలం ఒక్కటే ఉంటే కాదురా, తెలివి కూడా ఉండాలా. ఒక్కటి గుర్తుపెట్టుకో, బలవంతుడి కంటే బలహీనుడే ప్రమాదం. బలవంతుడు అప్పుడే కొడతాడు, కానీ బలహీనుడు మాత్రం అదును చూసుకొని కొడతాడు. ఒరేయ్, వరంగల్ నుండి బంగిరెడ్డి గ్యాంగ్ త్వరలో వస్తుంది హైదరాబాద్ లో సెటిల్మెంట్ చేయడానికి. అది నాకు కావాల్సింది. ఆ వరంగల్ గ్యాంగ్ రాని, వాళ్ళంటే నాకు చాలా మోజు. సెటిల్మెంట్ ఎలా చేయాలో చేసి చూపిస్తా. నేనంటే దడ పుట్టిస్తా. నేను వచ్చే ముందు కాల్ చేస్తాను, మీరందరూ రెడీగా ఉండండి. బంగిరెడ్డి, బంగిరెడ్డి. ఏం శేఖర్ గౌడ్, ఎందుకు వచ్చావు? దున్నపోతులే కారుస్తున్నావేంటి? ఎందుకు వచ్చానో తెలీదా? సమానంగా సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు సమానంగా పంచుకోవాలని తెలీదా? ముష్టి వాళ్ళగా 20 లక్షలు పడేస్తే తీసుకొని వెళ్ళిపోతాను అనుకున్నావా? ఇది మా ఏరియా. ఇక్కడ ఏం జరిగినా మా సపోర్ట్ కావాల్సిందే. నువ్వు అడిగింది మేమివ్వం, మేమిచ్చిందే నువ్వు తీసుకోవాలి. మర్యాదగా వెళ్ళిపో. ఏయ్, మీ బెదిరింపులకు భయపడమని కాదు, మర్యాదగా నా వాటా నాకు ఇచ్చేయండి. బంగిరెడ్డి, లాక్కునే పరిస్థితి తీసుకురావద్దు. ఈ బంగిరెడ్డి ముందు ఎవడైనా బొంగి దండం పెట్టాల్సిందే. కాదని ఇలా వంకరగా మాట్లాడితే వరంగల్ శ్మశానాలు తేలుతుంది. మర్యాదగా వెళ్ళిపో. ఈ శేఖర్ గౌడ్కి సవాల్ విసిరిన వాళ్ళందరూ శవాలై తేలారు. బంగిరెడ్డి, మర్యాదగా నా వాటా నాకు ఇస్తావా, లేక నా చేతిలో చస్తావా? శేఖర్ గౌడ్, నువ్వు నా ఏరియాలో ఉన్నావని తెలుసుకో. ఏరియా ఏదైతేనే, ఓటేసేది మాత్రం నేనే. ఆహా, ఊరుకుంటే ఊర కుక్కలా వాగుతున్నావే. ఇంట్లో మర్డర్ ఎందుకు చేయడం లేని మర్యాదగా చెప్తే వినేలా లేవు. సరే, నీ ముచ్చట ఎందుకు కాదనాలి? రా రా. ఊర కుక్కలెవరో సింహం ఎవరో సెకండ్లో తేలుతుంది. నీ శవం సీలింగ్కి వేలాడుతుంది. రేయ్, ఏనుగు బలమైందే కావచ్చు, కానీ నీళ్లలో ఉన్న ముసల కంటే కాదు. లియా, రేయ్,
ఈ బంగిరెడ్డి వాళ్ళ ఇంటికొస్తే నేను కొట్టడం కాదు, నా అసిస్టెంట్లతో కొట్టిస్తా. రెండు రోజుల్లో ఆ స్థలం మన పేరు మీద రిజిస్టర్ అయిపోవాలి. ఇదే డైలాగా వరంగల్ బంగిరెడ్డి గ్యాంగ్ కూడా అనుకుంటున్నారు. అబ్బా, బంగిరెడ్డి 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 ఆ పేరింటేనే సానబట్టను కత్తిపెట్టి నరకాలనిపిస్తుందిరా. ఏం చేస్తాం, నాకు వెపన్స్ అంటే ఇష్టం ఉండదుగా. సరే, ఒక్కసారి మాట్లాడదామా? దున్నపోతుని కర్రతో అదిలించాలి, కుక్కని బిస్కెట్లేసి పెంచుకోవాలి. ఈ బంగిరెడ్డి ఏ టైపో అర్థం కాడు. ఆ వరంగల్ గ్యాంగులు హైదరాబాద్కి సెటిల్మెంట్ కోసం వస్తున్నారు. ఈసారి ఛాన్స్ నాకు ఇవ్వండి, నేను వేసేస్తా. ఎండ బాగా ఉంది, చల్లటి బీరేస్తావా? ఈసారి స్కెచ్ రామ్మూర్తి వేస్తాడు. ఫోన్ చేస్తా. హలో, నీతో అర్జెంటుగా పనిపడింది, వెంటనే వచ్చేసేయి, మాట్లాడుకుందాం. చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తా. నీ పనేంటో నాకు అర్థమైంది. నువ్వు కంగారు పడొచ్చి మమ్మల్ని కంగారు పెట్టమాక. ప్రశాంతంగా పని ముగించుకుని రా. ఈసారి ఏ హీరోయిన్? ఈ బేవర్స్ గాడిని నమ్మొచ్చంటావా? ఈ పొల్లెట్టుకొని చెవిలో తిప్పుకునేది నా చెవు క్లీన్ చేస్తుందని కాదు, నా దోల తీర్చిద్దని. చూద్దాం. నీకోసం ఇంతసేపు వెయిట్ చేయాలా? వరంగల్ గ్యాంగ్ ఎల్లుండి సెటిల్మెంట్కి వస్తున్నారు, అన్నీ రెడీ చేసి పెట్టా. ఓహో, నీలో ఉన్న కంఫర్టే అదే. అబ్బా. అరే బొక్క, ఇంతకి నీ ప్లాన్ ఏంట్రా? ల్యాండ్ డీలింగ్ లో మమ్మల్ని మించి ఎవడో ఉండకూడదు. వరంగల్ గ్యాంగ్ తో పెట్టుకోవద్దు. పోలీసు వాళ్లే క్రిమినల్స్ గా ఇన్ఫార్మర్స్ అయ్యారు. అన్నీ బయటపడతాయి. ఆ ఫైల్ ఏంటో తెలుసా? రోజు రోజుకి సిటీలో పెరుగుతున్న క్రైమ్ రిపోర్ట్ అది. ఏ ఏరియాలో ఏ రౌడీ ఉన్నాడో, ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయనేది దానిలో వివరంగా ఉంది. చూడండి, ఒకప్పుడు ముంబై, ఇప్పుడు అన్నీ ఇక్కడే హైదరాబాద్లో నడుస్తున్నాయి. గన్స్, డ్రగ్స్, ఇల్లీగల్ సెక్స్ రాకెట్ అన్నీ ఉన్నాయి. అవి మళ్ళీ మొదలయ్యాయి సార్. మొన్న బీబీ నగర్ రైలు పట్టాల దగ్గర దొరికిన 10 మంది శవాలు ఎవరివి? అది నా ఏరియాకి వస్తుంది సార్. ప్యాసింజర్లు చెప్పారు, గ్యాంగ్ వార్లో 10 మందిని తీసుకొచ్చి పడేశారు సార్. నేను ఇతన్ని అడుగుతుంటే నా ఏరియా కిందికి వస్తుంది అంటున్నావేంటి? అంటే ఏరియాలు పంచుకొని బిజినెస్ చేస్తున్నారా? ఏయ్, ఆ వరంగల్ గ్యాంగ్ శంకర్ ఏమయ్యాడు? దొరకట్లేదు సార్. వాడు దొరకట్లేదా? ఎందుకు? వరంగల్లో నిన్ను బాగా చూసుకుంటున్నాడట కదా? వరంగల్లో నీకు 4 ఫ్లాట్లు కూడా ఇచ్చాడట కదా సార్? అది మనకి చేతగాని టైంలో చెప్పుకునే కారణాలవి.
వాడిని త్వరగా ఎన్కౌంటర్ చేయాలి. సార్, ఎవరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చినా రాజకీయ నాయకులు ఫోన్ చేసి తీసుకెళ్లిపోతున్నారు సార్. ఈ ప్రెజర్ మేము తట్టుకోలేకపోతున్నాం సార్. మన డిపార్ట్మెంట్కి రాజకీయ నాయకుల ప్రెషర్ తప్పదు. దీనికి ఏం చేయాలో నేను చెప్తాను. ఇంకా ఎవ్వరికేం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పింది మనం విందాం, కానీ మన స్టైల్లో మనం ఫినిష్ చేద్దాం. వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మీ అందరికీ చెప్తున్నాను, నేనున్న ఒక్కరోజైనా సరే లంచాలు రికమెండేషన్స్ ఉండకూడదు. అర్థమైందా? ధర్మ సంస్థాపన కోసం దేవుడు 10 అవతారాలు ఎత్తాడు. ఈ 11వ అవతారమే పోలీస్. పబ్లిక్ ని కాపాడండి, ఎవరికి లొంగొద్దు. ఓం మూడు ముక్కలాయ నమః, ఓం రమ్మి ఆటాయ నమః. స్వామి, ఈ రోజు నేనే గెలవాలి, అందరూ ఓడిపోవాలి, ఎలాగైనా అందరి డబ్బులు నాకే రావాలి. సాయంత్రం డబ్బులు బీర్లు వచ్చేలా చూడు స్వామి. ఎలాగైనా నా కోరిక నెరవేర్చు స్వామి. హారతి తీసుకోండి. ఏదేనా ప్యాక? అదిగో అది నీదే. ఓ 3 ముక్కలా? ఒసై, నీ దగ్గర పేక ముక్కలు బాగున్నాయే. అయినా నువ్వు పేకలో పిహెచ్డి చేసినట్టున్నావుగా. నువ్వు అబ్బాయిలను వెయిట్ చేయించినంత కాదు కదనే. అవునే, మీ రవిగాడేడే ఇప్పుడు ఏం చేస్తున్నాడే? దీన్ని లవ్ చేశాడు కదా, పరీక్షలు రాయడం మర్చిపోయి తన తత్వంలో తానే మర్చిపోతున్నాడు. అబ్బా, నువ్వు సూపరే. తప్పదు కదే, మనకి మోక్షం, వాడికి దూలా. అవునులేవే, నువ్వు చేసిన బకరాల్లో వాడొక బకరా. ఏమే, కీప్ ఇట్ అప్. ఎంతైనా నువ్వు నా వారసురాలివే. ఏమే, సిగరెట్ ఇవ్వు. ఇదిగో. ఈ అబ్బాయిలకి ఎప్పుడు తెలుస్తుంది ప్రేమ గీమా తొక్క ఏమీ లేదని? వాళ్ళు మనల్ని నమ్మినంత కాలం మనం వాళ్ళని మోసం చేసి చివరికి ఏటీఎం కార్డు లాగా గీకి 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 విరిచి విసిరి పారేస్తాం. షో. ఈ రోజు షో నువ్వే కొట్టావు కాబట్టి కేస్ బీర్లు నువ్వే తెప్పించాలి. నాకు కేఎఫ్ స్టార్ 2 బీర్లే. నాకు నాకౌట్. నాకేదైనా పర్లేదు. స్ట్రాంగ్ క్వార్టర్ తెప్పిస్తానే. ఓసే, అన్నీ ఉన్నాయి, అది కూడా ఉంటే బాగుండే. ఓసే, చికెన్ ముక్కే. ఓహో, మేము పక్కన అనుకున్నాము. అంత లేదులే. నిర్జానైనా బెల్జియం భామ అయినా నా షేపుతో పడుగొడతా.
నాన్న ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను వెంటనే పెళ్లి చేసుకున్నాను అనుకోండి, తర్వాత లాస్ అయ్యేది నేనే. నాకు పెళ్ళొద్దమ్మా. ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్. హాయ్ సోనీ. హాయ్. చూడటానికి బాగానే ఉన్నాడు, కానీ మనకు పనికొస్తాడో లేదో. ఏంటి నా గురించి మాట్లాడుతున్నావు ఫోన్లో? ఎగ్జాక్ట్లీ మీ గురించే మాట్లాడుతున్నాను. ఓ మరి పెళ్ళెప్పుడు? పెళ్ళా? నీతోట? అదేంటి మరిద్దరం పెళ్లి చేసుకుందామన్నావుగా? నీకెంతమంది గర్ల్స్తో ఎఫ్ఐఆర్ ఉందో నన్ను చూపించమంటావా? లిస్ట్ చూపించనా? అబ్బో నీకు తెలిసిపోయిందా? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? హలో భయ్యా, ఎక్కడ రావాలో చెప్పండి. ఓకే. కొత్తగా గ్యాంగ్లోకి ఎంటర్ అయింది నువ్వేనా? సరే. అదేంటది మళ్ళీ కొత్త గేమ్ స్టార్ట్ చేశారా ఏంటి? బంగిరెడ్డి వేసే ప్లాన్లన్నీ పాతవేరా, కాకపోతే తెలుసుకున్నోడికి కొత్తగానే ఉంటాయి. హైదరాబాద్ గ్యాంగ్ కూడా మాకు ముందే తెలుసురా. ఎవరినో చంపడం ఎందుకని ముందు నిన్నేసేస్తే బోని కరెక్ట్గా ఉంటుందని బోని నీతో స్టార్ట్ చేసాం. మిమ్మల్ని వదిలిపెట్టర్రా, ఖచ్చితంగా చంపేస్తాడు. లైట్గా తీసుకుంటానంటే ఏదో కొంచెం తీసుకుంటా అనుకున్నాను. ఏకంగా ఇంట్లో బారే పెట్టేస్తా అనుకోలేదు. నేను లైట్గా తాగడం అంటే బార్ పెట్టేసుకోవడమే. డార్లింగ్, నాకెప్పటి నుంచి ఒక బ్రాండ్ తాగాలని చాలా ఆశగా ఉంది. అది తెచ్చిస్తావా? ఏ బ్రాండ్? బ్లాక్ లేబుల్. బ్లాక్ లేబుల్, వైట్ లేబుల్, దాన్ని ఎమ్మ లేబులా? ఏదో చెప్పు, అందులో మాత్రం తగ్గేది లేదు. ఎంత కాస్ట్? 40,000. అమ్మని అమ్మ, ఫస్ట్ ఏమే 40,000. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదులే. థ్యాంక్ యూ. ఏం దాగేవే? మా అమ్మాయి అంటే మా అమ్మాయి కాదు బాబు. మా అమ్మాయి పద్ధతి సాంప్రదాయాలు చూసి అందరు ఈడ్చిపడతారు బాబు. అంతెందుకు, కొన్నాళ్ళ పాటు మా అమ్మాయితో పాటు ట్రావెల్ చేయి, నీకే అర్థమవుతుంది మా అమ్మాయి అంటే ఏంటో. మీ అమ్మాయి సాంప్రదాయాలు పద్ధతులు చూసి బయటలు ముచ్చటపడుతున్నారా? మీ అమ్మాయి చాలా అప్డేట్ అయింది. ఇప్పుడే చూపించింది కదా సింబాలిక్ గా. అబ్బెబ్బే, తాగుడు అనేది మా ఇంట వంట అలవాటే లేదు. ఎప్పుడో ఏడాదికి ఒకసారి ఇట్లా టచ్ చేసి వదిలేస్తుంది అంతే. ఒక స్మాల్ బ్యాగ్. నా కర్మ. అబద్ధం చెప్పడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలండి. మీ అమ్మాయి సరే ఇంట్లోనే దుకాణం పెట్టేసింది, ఇంకా ఎందుకండి కవర్ చేయాలని చూస్తారు? బంగారం. అయ్యో డిఎస్ప్లే. అదేం పేరు నేను ఎక్కడ వినలేదు. డైరెక్టర్ స్పెషల్.
అది మనలాంటి క్లాస్ పీపుల్కి తెలీదు. సుతితో కొడుతుంటారే వాళ్ళకి తెలుస్తాయి. మన క్లాస్ పీపుల్ వేస్ట్, ఎంతైనా వాళ్ళు బెస్ట్. ఎంత ముదిరిపోయేవే. ఆ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్ని పెట్టుకుని పబ్లిసిటీ ఇచ్చుకోవచ్చే. అంతా తెలిసాక దాసేదేముంది? అమ్మా, నాకు ఒక పెగ్ ఇవ్వు. ఇది ఇది నాకు కావాల్సిన క్లారిటీ. ఇది తెలియక నన్ను ఇది గోకేసింది. ఏం గోకేవే, చేపను ఉప్పేసి గోకినట్టు మరీ గోకేసావు గోదే. మీరంతా స్టూపిడ్ బాయ్స్ రా. మా గర్ల్స్ అంతా ఇంతే, ఎక్కడో ఒక్కరు మంచోళ్ళు. ఆయన మీరు మాత్రం ఏమైనా పతివ్రతలు అనుకుంటున్నారా? టిష్యూ పేపర్ను పనిచేస్తుంది కాస్త తుడుచుకోవడానికి. నువ్వు దేనికి పనికిరావు. అయ్య బాబోయ్, ఒక్క క్షణం కూడా ఉన్నాడు రా బాబు. అయ్య బాబోయ్, ఇప్పటికి అర్థమైంది పిచ్చోడికి. బయలుదేరు. ఏం ఫ్యామిలీ రా బాబు. అరే పోరా. అరే నాలుక పీకితాంది, ఒక పెగ్ తీసుకురారా. ఇప్పుడు ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవాలి కదా, మరి మన పెళ్ళెప్పుడు? డార్లింగ్, పెళ్లి కోసం ఎందుకంత తొందర? నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేస్తావు? పెళ్లికి బ్యాంక్ బ్యాలెన్స్ కి సంబంధం ఏంటి? అదే కదా కావాలి. ఏం ఆలోచిస్తున్నావు డార్లింగ్? బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే కదా మనం సినిమాలకు వెళ్ళడానికి, ఎక్కడికైనా తిరగడానికి, షాపింగ్స్ చేయడానికి, ఇవన్నీ చేస్తేనే కదా మన మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇదేంటి పెద్ద బొక్క పెట్టేటట్టుంది? చెప్పు డార్లింగ్, ఏం ఆలోచిస్తున్నావు? డార్లింగ్, నాకు అర్జెంట్గా కాల్ వచ్చింది. నేను మళ్ళీ కలుస్తాను. ఓకే. వీడి దేనికి పనికిరాడు. నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. రై పీకండి రా బాయ్, పీకండి. సాయంత్రం కల్లా రెడీ అవ్వాలి. ఎవర్రా మీరంతా? నా సైడ్లో ఉన్నారు, ఈ సైడ్ నాది. ఎవడ్రాడు? అన్న సైడ్ ఆడిదేనన్నా, మనం కబ్జా చేసాం. ఇప్పుడు మనదే, పొమ్మని చెప్పు. అరే ఏం కావాలరా నీకు? ఈ సైడ్ నాదే. అన్న వరంగల్ బంగిరెడ్డి, అన్న ఎక్కడ కాలు పెడితే అక్కడ మాదే. అన్న బంగిరెడ్డి అయితే వరంగల్ చూసుకోమను, ఇది హైదరాబాద్. ఈ సైడ్ నాదే. రే అన్న పేరు చెప్పి ఇక్కడ కదలటేంట నువ్వు? ఏంట్రా చేస్తున్నావు? రే వీడెవడో ఎక్స్ట్రా చేస్తున్నాడు, చూడండి రా.
ఏమ్రా నువ్వేనా వరంగల్ బంగిరెడ్డివి? ఆగాదు, ఈ సైడ్ నీదే, కావాలంటే తీసుకో బాబు. ఏమ్రా నా సైడ్ నాకే ఇస్తావా నువ్వు? నన్నది నీ- బాబు. మనం వెళ్ళాక వాళ్ళు చెప్పింది విందాం. 50% అడుగుదాం. ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకుంటే అంత లేదు, 70 అడుగుతున్నారు. అతడి సినిమాలో మహేష్ బాబు అంతా చేస్తాడు, సోను సూద్ సాయి మాత్రం చేస్తాడు అని 30 తీసుకుంటాడు. వీళ్ళంటున్నారు రివర్స్లో ఉన్నారు. రేయ్ నీ సినిమా భాష మార్చుకోవా? అన్నా వాళ్ళేందన్నా డీల్ చేసేది, మొత్తం మనమే చేసేద్దాం. ఒక్కొక్కరిని ఒక్కోలా టార్గెట్ చేయండి. తెల్లారేసరికి ఒక్కడు కూడా మిగలకూడదు. అసలోడు సంగతి నేను చూసుకుంటా. అన్ని విషయాలు మనోళ్ళు సాయంత్రం ఫోన్లో చెప్తారు. మనం ఈరోజు రాత్రి హైదరాబాద్ బయలుదేరుతున్నాం. రెడీగా ఉండండి. హైదరాబాద్ ఇక్కడ ముఖ్యంగా రౌడీయిజం. లోకల్లో ఉండే వాళ్ళు గ్యాంగ్స్ అయి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ పబ్లిక్ని భయపెట్టి రౌడీలుగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ గ్యాంగ్, హైదరాబాద్ గ్యాంగ్. వరంగల్ భంగిరెడ్డి, హైదరాబాద్ ఖరుడు. వీళ్ళని ఏరిపారేస్తే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నా ఆపోజిట్ గ్యాంగ్ ని ఇక్కడికి రమ్మనడం, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవడం, వాళ్ళని సమాధి చేయడం. కనీసం 30 శవాలన్నా నీ అకౌంట్ లో యాడ్ అయి ఉంటాయన్నా. బా ఏం కలిసి వచ్చిందన్నా నీకు. ఎవడు ఏ సైడ్ నిలబడ్డాడో అర్థం కావట్లేదు. మా గ్యాంగ్ ఏ సైడ్ ఉన్నారో అర్థం కావట్లేదు. చూసింది చాలు, ముందు పని మొదలుపెట్టు. ఏంటి ఇక్కడ పని అంటే ఆ పని కాదు, సెటిల్మెంట్. ఎడారిలో చల్లని వాటర్ బాటిల్లా ఉంది. ఎవరి అమ్మాయి? వచ్చిన పని చూసుకుంటే అందరికీ మంచిది. నీ ఓటో ఇస్తాం, ఆ ల్యాండ్ జోలికి రావద్దు. ఏంటి ఇచ్చేది? 30%? అంత చీప్ గా కనిపిస్తున్నావు మీకు? చీపర్ కట్టో ఎవరికేం తెలుసు? రేయ్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మేము తలుసుకుంటే మిమ్మల్ని ఇక్కడే వేసేస్తాం. మొత్తం 12 మంది ఉన్నాం, ఎంతసేపట్లో వేసేస్తావురా? రేయ్ మీ అందరినీ లేపడానికి ఒక్క బాంబు చాలు. వామ్మో పాములా, ఇదేదో పెద్ద వ్యవహారం అయ్యేలా ఉందే. ఏముందిరా ఇది? చూడు కరో, హైదరాబాద్ లో అందరూ నన్ను కరన్నా అంటారు. కర్రీయా? కరెక్ట్ గా సూట్ అయింది నీకు ఆ పేరు. మా నాయన అనాలి. ఎవడో రాక్షసుడి పేరు తీసుకొచ్చి నాకు తగిలిచ్చాడు. పేర్లో ఏముండదు, మనం చేసే పనులు బట్టి మనకు పేరుకు బలం వస్తుంది. రాయ్ మీ అందరూ నాకు హెల్ప్ చేయడానికి వచ్చారా, నా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి వచ్చారా? ఇదిగో చూడు, మీ నాన్న నాకు లైఫ్ ఇచ్చాడు, అందుకే నీ నాయన పేరు చూసుకొని వచ్చా. లేకుంటే ఈ పులిహార బ్యాచ్కి నేను రాను. ఏంటి మాది పులిహోర బ్యాచా? ఏహే ఏదో సొల్లు. ముందు పని చూడండి, అన్ని లొసుగులు బయట పెట్టేస్తున్నారు మీరు. देखो भाई, दोनों सेटलमेंट कर लेंगे, 50-50 बांट लेंगे. झगड़ा गाय को जी, चलो. సమానంగా ఎందుకు? ఈ ఏరియా మాది. ఏరియా మీదైనా ఫస్ట్ వచ్చిన సెటిల్మెంట్ మా దగ్గరికి. చూడు, హైదరాబాద్ లో నేను చేయని సెటిల్మెంట్ ఏమీ లేదు. రాయ్ ఈరోజు హైదరాబాద్ గ్యాంగ్తో సెటిల్మెంట్కి వచ్చాం. ఈ ఎదవ సోది ఎంత తిరగట్లేదురా, అందరూ పనికి మన వాళ్ళే. మాది పనికి మాలిన బ్యాచ్, మీదే పనికి మాలిన బ్యాచ్ రా. Ah!
సరే, మాకు గంట టైం కావాలి. అన్నా కరెక్ట్గా మాట్లాడినావు అన్నా. భోజనానికే కదా? భోజనానికి కాదురా, ఈ లోపు ఏదైనా సినిమా చూసి ఆ సినిమాలో సెటిల్మెంట్ ఎలా చేస్తారో అలా చేద్దాం. రే, నీకు ఈ సినిమా పిచ్చేంట్రా? ఒక గంటలో ఎవరేంటో తెలిసిపోద్ది. 70-30యా, 50-50యా, లేకపోతే మొత్తం మాకేనా తెలిసిపోద్ది. అన్నా చాలా బోర్ కొడుతుందన్నా, ఏమైనా గేమ్ ఆడదాం అన్నా. ఏం గేమ్ ఆడదాంరా? ఫుట్బాల్ ఆడదామా? బాల్ లేదు కదరా. క్రికెట్ బ్యాట్ లేదు కదా. తొక్కుడు బిల్లు ఆడదాం. అబ్బా అన్నా, చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నాం అన్నా, చాలా బాగుంటుంది, ఆడుకుందాం అన్నా. ఓకే అన్న, సూపర్ అన్న నువ్వు. ఏం చేస్తున్నారా? తొక్కుడు బిల్లు ఆడుతున్నావు అన్నా. తూ ఎదవల్లారా, ఒక్కొక్కడు దున్నపోతుల్లా ఉన్నాడు. మనం సెటిల్మెంట్ చేయడానికి వచ్చామా, ఈ తొక్కుడు బిల్లు ఆడడానికి వచ్చామా? మరేం చేయమంటావు? బోర్ కొడుతుంది. ప్లాన్ చేయండి రా, ప్లాన్ చేయండి. ఎలాగైనా ఈ సెటిల్మెంట్ మొత్తం మనకే రావాలి, అర్థమైందా? ఏంటో. రేయ్, అందరు ఇలా రండి. వాడు మన రియా అంటే పడి చచ్చిపోతున్నాడు. చావని, మనకు కావాల్సిన అదే కదా. చచ్చిపోవడం అంటే ఆ చచ్చిపోవడం కాదురా, ఇదంటే పడి చచ్చిపోతున్నాడు. ఓహో అలాగే. మన రియాని ఒంటరిగా పంపిద్దాం, ఆడు ఖచ్చితంగా వెనకాల వెళ్తాడు. అప్పుడు మనలతో ఏపించేద్దాం. పనికి మాలిన ఎదవల్లారా, ముందు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో చూడండి రా. వెళ్ళి నువ్వెక్కడికి వెళ్ళావు? ఏదో చేద్దామని వెళ్ళానులే. కానీ ఏం చేయకుండా వచ్చావు? ముందు నువ్వు కరెక్ట్ గా ఉండు, అందరూ కరెక్ట్ గా ఉంటారు. ముందు మా నాన్నను తిట్టాలి, నిన్ను పంపించినందుకు. కర్ణుడికి రథసారథిలా తయారయ్యావు. సరే సరే, అందరం వెళ్ళి వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో చూద్దాం పదండి. अरे वो सुनने के लिए सब लोग कहीं को जी दमक नहीं है क्या? मैं अकेले जाके सुन के आता हूँ.
సూరజ్. హాయ్ ఏంటి హాయ్ అనాలా? ఫస్ట్ టైం నన్ను ఎక్కడ చూసావు? యాక్చువల్లీ మిమ్మల్ని ఫస్ట్ టైం అక్కడ చూశాను. ఆపండ్రా, ఎందుకు మీ అబ్బాయిలు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి చెప్తారు? ప్రతి ఒక్కరూ ఫస్ట్ అమ్మాయిని చూసినప్పుడు ప్రత్యేకమైన పార్టీ చూస్తారు. అలా ఏం చూసారా నాలో? మీరేంటండి ఇంత పచ్చిగా మాట్లాడుతున్నారు? పచ్చిగా కాదురా, ఇదే నిజం. యాక్చువల్లీ 3 days బ్యాక్ మిమ్మల్ని చూశాను. అప్పటి నుంచి మిమ్మల్ని లవ్ చేస్తున్నానండి. నా లవ్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 3 days నుంచి లవ్ చేస్తున్నావా? సిన్సియర్ లవ్వే. ఇంతకీ ఫ్రెషేనా? చిచి, నేను అలాంటోని కాదండి. నా లవ్ మాత్రం చాలా సిన్సియర్. తెలుస్తుంది. నువ్వు నా వెనక 3 days పడి 4th day కలిసినప్పుడే అర్థమైంది. లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అని ఈజీగా చెప్పేశావు. మేమలా కాదు, మనీ కోసం చేస్తాం. ఏం చేయమంటావు? మెయింటైన్ చేయాలి కదా. మీ అబ్బాయిలు తక్కువ ఏంటి? ఒక అమ్మాయితోనే బోర్ కొట్టేట్లా? ఇది అంతే. ఏంటి నేను చెప్పింది అర్థమైందా? నిజంగానా? నాకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే అర్థం చేసుకో, ఓకేనా? బాయ్. అబ్బో, చింతామణి, నా ఒంటి పేరు కంటామణి. నా వన్నెలన్నీ చూడాలని, నా వంపులన్నీ తగాలని, కొంటెగాడే కొంగు పట్టి గోల చేస్తాడే. చుక్కున్న నా పర్వాలు అన్నీ తోచేస్తానంటాడే. వాడు చీరలాగుతాడే, సిగ్గలేని వాడే. సందే చూసుకుని అడిగింది ఇవ్వమంటూ వాటేసుకుంటాడే. కళ్ళకొచ్చినాడే, కిందే పెట్టినాడే. ముద్దు ముద్దని హద్దే దాటి మీద మీదకొస్తాడే. వాడు అబ్బో అందగాడే, అయ్యో తుంటరోడే. వాటం బాగుందంటూ సరసం చేయమంటూ వేరేస్తూ ఉంటాడే.
చింతామణి నా ఒంటి పేరు కాంతామణి నా వందలన్నీ చూడాలని నా వంపులన్నీ తకాలని గుంటెగాడే కొంగు పట్టి గోల చేస్తాడే నాకు ఇంతకు ముందు ఒక ఫ్రెండ్ ఉండేవాడ్రా, పాపం ఎంత వాడని తెలుసా అసలు. మిగతాది నేను చెప్తాను. చేపను ఉప్పేసి కోకినట్టు ఏం గోకేసేవే. భయ్య ఎవరు? చాలా ఫ్రెష్గా ఉన్నాడు. కొత్త చేప ఆయన నీ గొగుడే గొగుడే. హాయ్ బంగారం, నిన్ను చూసి ఎన్ని రోజులైంది తెలుసా? ఎలా ఉన్నావు? అదేంటి నేను కదా నీ బంగారం? నువ్వు కొత్త కదా, నిదానంగా అలవాటు అవుద్దులే. వాడు కరెక్ట్ గానే చెప్పాడు. నువ్వు ఎన్నో నెంబరు ఏదైతే ఉందిలే. ఆయన నీకు నెంబర్లు ఏం గుర్తుంటాయిలే. నెక్స్ట్ హైదరాబాద్లో సెటిల్మెంట్, అది మీ నాన్నతోటే. సెటిల్మెంట్ చేసి భయ్యానే. నాకు ల్యాండ్ డీలింగ్లు అవి ఇవి తెలియదు, అవన్నీ మా భయ్య చూసుకుంటాడు. ఓరు నా పిచ్చి చేప, సెటిల్మెంట్ జరిగేది హైదరాబాద్లోనే. ఏం చేయాలో మా భయ్య చూసుకుంటాడు. ఫైనల్ గెలిచేది మేమేరా. అబ్బా, ఆ సెటిల్మెంట్లు, ఆ గొడవలు, ఆ ల్యాండ్ డీలింగ్స్ నాకు చాలా ఇష్టం. ఒకసారి నన్ను తీసుకెళ్ళవా? నేను చూస్తాను ప్లీజ్. ఏంటి నువ్వు చూసేది? చేపలు పట్టే వరం కాదు, అది సెటిల్మెంట్. బంగారం, నీకు ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్ తీసుకో. వీడు కూడా బంగారం అంటానేంటి? అరే నాకు పిచ్చినా చేప, నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు కొత్తగా వచ్చావు కదా, నీకు అర్థం కాదులే. నీకు ముందు ముందు బాగా అర్థమవుతుందిలే. ఓ, నీకు అన్నీ చెప్పాల్సి వస్తుంది. ఛ, అందరు ఇలాగే ఉంటారు. మనం లవ్ చేసుకునేటప్పుడు ఎంత బాగుండేదో. సర్లే, అన్నెందుకు ఇప్పుడు? నాకు ఇప్పుడు అర్థమైంది, ఇతను మీ ఫస్ట్ లవర్ కదా? ఎందుకు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పాగా హైదరాబాద్లో సెటిల్మెంట్ ఉందండి. సెటిల్మెంట్ చేసే ముందు లొకేషన్ చెక్ చేయడం మా ఆనవాయితీ. ఎంతైనా మీరు తన ఫస్ట్ లవర్ కాబట్టి తన గురించి కొంచెం చెప్తారా? రేయ్, అన్ని పక్కాగా చూసావా? అటాక్ చెయ్యొచ్చా? పింటూ పిన్ దగ్గరుండి చూశానన్నా. ఆ బంగిరెడ్డి టెండర్ వేయడానికి వెళ్తున్నాడు. అతని ఇద్దరు కొడుకులు హైదరాబాద్లో సెటిల్మెంట్కి వచ్చారు. సాయంత్రం మాత్రం అతను హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాడన్నా. ఆ టెండర్ సృష్టించిందే మేము, కొత్త ఏం లేదు. కానీ సాయంకాలం గుడికి వెళ్ళేది ఉంది, అది మాత్రం బాగుంది. కానీ బంగిరెడ్డి ప్లాన్ ఏంటో. ఇంకేం ప్లాన్ చేస్తాడన్నా? వాడి దగ్గర ఎవ్వరు లేరు, అందరూ హైదరాబాద్లో సెటిల్మెంట్కి వచ్చేసారు. కానీ వాణ్ణి అంత ఈజీగా నమ్మొద్దు. నువ్వు చెప్పింది కరెక్టే. బంగిరెడ్డి అనేవాడు ఆర్జీవి సినిమాలు అంటాడు, చివరి వరకు అర్థం కాడు. ఒక్కోసారి సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇంత మంచి ఛాన్స్ రాదన్నా. ఈసారి ఎలాగైనా వేసేద్దామన్నా. అబ్బా, కసి వేయటం ముఖ్యం కాదు, కానీ ముఖ్యమే. చివరికి మనం వేయించుకోకూడదు. మన ప్లాన్ ఎవ్వరికీ తెలియదు కదా? అస్సలు తెలీదన్నా. నాకు ఇవ్వాల్సిన సూపర్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. నీ పని అయిపోయింది, ఇక మా పనే మిగిలింది. కింద నా రూమ్కి వెళ్ళు, ఒక ముసలాయన ఉంటాడు,
నేను చెప్పానని చెప్పి ఆర్జీవి కింగ్ సైజ్ ఇమ్మన్నాడని చెప్పు, ఇచ్చేస్తాడు. చివరికి వీడు ఆర్జీవి కింగ్ సైజ్ చూసేశాడు. ప్రతి ఓడు జీవితంలో ఏదో చించేయాలని పీకేయాలని వస్తాడు. లాస్ట్కి ఏం పీకాలో ఏం చించాలో తెలియక చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏ తీగలో ఎంత కరెంట్ ఉందో తెలుసుకుంటే దాన్ని ఎలా డీల్ చేయాలో తెలుసుకొని పీకొచ్చు. ఫీజు అది తెలుసుకోకపోతే ఇదిగో చివరికి అందరికి ఆర్జీవి కింగ్ సైజే. ఆ బంగిరెడ్డి టెండర్ వేయడానికి వెళ్ళట్లేదు, వాడి చావును వాడే వెతుక్కుంటూ వెళ్తున్నాడు. మన వాళ్ళని రెడీ చేయి. అద్భుతం కదా, పగవాడి సావుని మనం ముందల ఎలా రాయటం, దాన్ని మనం ఎంజాయ్ చేయటం. ఆహా, చెవులో పుల్ల లేకుండా తిప్పుకున్నంత ఆనందంగా ఉందయ్యా. వరంగల్ గ్యాంగ్ హైదరాబాద్లో సెటిల్మెంట్ కోసం వస్తున్నారు. ఎవరిని పంపించాలో డిసైడ్ చేద్దాం. ముందే ఎవరు స్టెప్ తీసుకోకండి, మిస్ అయితే పోతాం. కొత్తగా వచ్చారు గ్యాంగ్లోకి, మేము ఎప్పుడు చో ఉన్నాం. వచ్చేదే బంగిరెడ్డి వరంగల్ గ్యాంగ్ వాళ్ళు. వాళ్ళ గురించి నాకు అన్నీ తెలుసురా, నువ్వు పదా. సెటిల్మెంట్కి ఎవరెవరు వెళ్ళాలో నేనే డిసైడ్ చేస్తాను. వచ్చేది వరంగల్ నుంచి బంగిరెడ్డి గ్యాంగ్. ఎవరిని అక్కడ పెట్టాలో నాకు తెలుసులేరా, నువ్వు ఆగరా. సెటిల్మెంట్ జరిగేది హైదరాబాద్లో. ఇంకా లొకేషన్ ఫైనలైజ్ అవ్వలేదు. తెలుసు కదా మన గ్యాంగ్ అందరికీ. ఫైనల్ అయ్యేంత వరకు ఎవరికీ తెలీదు. వన్స్ గ్యాంగ్ సెటిల్మెంట్కి రెడీ అయిన తర్వాత లొకేషన్ అందరికీ వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాను. పక్కా ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో ఇస్తావా? ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు ఆగు. ఈడిపోతాడు. కొత్త వచ్చులకి ఏం పిల్లప్పుడు బాబు చూడలేకపోతున్నాం. ఆపండి, ఎవరెవరిని పంపించాలో నాకు అన్నీ తెలుసు. మీరెవరు చెప్పొద్దు, నువ్వు కూడా. ఎవడు రావాడు? ఎప్పుడో మా తాతల కాలం నాటి ల్యాండ్ అండి, చూద్దామని వచ్చాను. మీ తాత దగ్గరికి పంపిస్తాను, కన్ఫర్మ్ చేసుకో. డిపార్ట్మెంట్ వాళ్ళు డీసీపీ అంటారా? పోలీస్ కమిషనర్. దెబ్బ పడినా గానీ అర్థం కాలేదా? రా రా రా. హైదరాబాద్ లో సెటిల్మెంట్ అనే పదమే వినిపించకుండా చేస్తాను.
నమస్కారం సార్. ఓ ల్యాండ్ మాఫియాలో కబ్జాలు పెద్ద గ్యాంగే వచ్చింది. విన్నాను. తప్పు సార్, అప్పుడప్పుడు మర్డర్లు కూడా చేస్తుంటాం. సార్కి అన్నీ తెలుసు. రేయ్ ఇయరా. సూట్ కేసు చాలా పెద్దగానే ఉంది. థ్యాంక్స్ రా. అవును, నువ్వు నాకు సూట్ కేసు ఇచ్చావు, నేను నీకేమైనా ఇవ్వాలి కదా. ఏమిద్దాం? దీంట్లో 6 బుల్లెట్లున్నాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో బుల్లెట్ ఇద్దాం. 1 2 3 4 5. ఓ ఎక్కున్నారు. ఓ పంచేద్దామా? నీకు 3 దింపుదాం, నీకు 3 దింపుదాం. ఏమంటావు? నీకు 3, వాడికి 3. ఎక్కడ దింపాలో ప్లేస్మెంట్ చెప్తావా? సార్, ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చినా 2 సంవత్సరాలే సార్. మాకు మధ్యలో మెంటల్ వచ్చిందనుకో పీకేస్తాం. మీ కుర్చీ కాదు, మీ ప్రాణం. మీ సిన్సియారిటీ గురించి విన్నాం, ముందు ముందు చూడబోతున్నాం. చెప్పవయ్యా, మ్యాటర్ ఏంటి? మీరు అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నారు అని విన్నాం. ఒక్కసారి చెప్పిపోదామని ఇంటి దాకా వచ్చాం. నేను అవసరమైన విషయాల్లోనే తలదూరుస్తా, అనవసరమైన విషయాల్లో నా లాఠీ తలదూరుస్తుంది. సార్, మీ మామూలు ఏదో చెప్పండి సార్, మా దందా ఏదో మేము చేసుకుంటాం. మీ కాస్ట్ ఎంతో చెప్పండి, కొనేద్దాం. మేము ఇవ్వలేకపోవడం ఏంటి సార్? సాయంత్రం పార్టీకి రండి, మీకు ఏం కావాలో కోరుకోండి, మీ కాళ్ళ దగ్గర ప్రత్యక్షం అవుతాయి. రేయ్, బీర్ బాటిల్, క్వార్టర్ బాటిల్, చిల్లర కాసులకు దిగిపోయిన పోలీసునే చూసుంటావు. లాఠీయే డ్యూటీ అని డ్యూటీ చేసే ఈ పోలీస్ ఆఫీసర్ లాంటి పోలీసును నువ్వు చూసుండవు. చూపిస్తాను రా మీకు, చూపిస్తాను. సార్ నమస్తే సార్, మీడియేటర్ సార్. నా పేరు సార్. వారికి మీకు మధ్యలో వారధులు అంటోండి సార్. నా పేరు సార్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలాగ వాడుకోవచ్చు సార్. నా పేరు సార్, నా పేరు. వెళ్ళరా, ఏం చూస్తున్నావు? గెట్ అవుట్, గెట్ అవుట్. 6 బుల్లెట్లు దింపేస్తా. తీసుకెళ్ళా, వెళ్ళా. బాస్టర్డ్స్. ఏమండి ఏమండి, ఏంటి? వాళ్ళని చూస్తుంటే నాకేదో భయంగా ఉందండి. వాళ్ళ నుంచి మీకు ఏదైనా ప్రెజర్ ఉంటుందేమోనని. హే, మాకు 2 హార్ట్స్ ఉంటాయి. ఒకటేమో ఇక్కడ ఉంటుంది, ఇంకోటి అక్కడ ఉంటుంది. అదంతా నాకు తెలీదండి. కొన్ని రోజులు ఇక్కడ ఉండి ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోదామండి, ప్లీజ్ అండి. ఏంటి ఈ ట్రాన్స్ఫర్ ఏంటి? ఇప్పుడే ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చాం కదా. ప్లీజ్ అండి, ఈ ఒక్కసారి నా మాట వినండి. ఇంకెప్పుడు ఏది అడగను. లేదు, న్యాయం పారిపోతే అన్యాయం రాజ్యం వెళ్తుంది. నువ్వేం టెన్షన్ పడుకో. ఇంకా ఏంటి అలా ఉన్నావు? నవ్వు. ప్రతి ఒక్క పోలీసోడి పెళ్ళాం ఒక వెపన్లా ఉండాలి. చెప్పింది అర్థమైందిగా? గాగులు సేపు, నేను వెళ్తాను. వస్తాను. జాగ్రత్త.
ఆడి చూపులు మొత్తం నీ మీదే ఉన్నాయి. కరెక్ట్ టైం ఇదే, చూసుకో. సరే ఓకే. కార్తీక్, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తా. ఎక్కడికి రియా? అబ్బా అన్నీ నీకు చెప్పాలా? ఉఫ్. నేను ఇప్పుడే బయటికి పోయి వస్తా. ఒరే కాము కుక్క, కాస్త కంట్రోల్ రా. రే, నన్నన్నావా వాడినన్నావా? అదేం లేదన్నా, డైరెక్ట్ గా నేను తిట్టలేడు కదా, అందుకనే పక్కన తిట్టేసి నిన్ను తిట్టినట్టుగా ఫీల్ అవుతున్నాడు. కరెక్ట్ చెప్పినావురా. అయితే ఒక్కలే. నీలా సిగరెట్ తాగే అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. చా ఎందుకో? సిగరెట్ తాగే అమ్మాయిలు సిగ్గు లేకుండా ఓపెన్ గా ఉంటారు. కరెక్ట్ గా చెప్పావు, నేను చాలా ఓపెన్ గా ఉంటాను. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వెంత ఓపెన్ గా ఉంటావో చూడాలని ఉంది. మరీ అంతలా ఆలోచించుకో, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళతోనే క్లోజ్ గా ఉంటాను. ఏ నేను నచ్చలేదా? దున్నపోతుకి కరుడ అని పేరు పెడితే అది నువ్వు. ఓహో థ్యాంక్ యూ. ఎందుకు? నన్ను బలమైనోడిగా అభివర్ణించావుగా. ఓహో నీకు అలా అర్థమైందా? నువ్వు తాగిన తర్వాత ఈ సిగరెట్ తాగుతుంటే చాలా మత్తుగా ఉంది. దీనికేం తక్కువ లేదు. అయినా నువ్వేంటి నా వెంట పడుతున్నావు? కోడికూర వాసన వస్తుంది గాని కాయగూరలు రావుగా. ఏంటి అన్నా? ఎవర్రా అది? చప్పుడుకే భయపడి చేస్తున్నాడు. వర్కౌట్ అయిందా? పడ్డాడా? పడేయడానికి ఆడేవనా మహేష్ బాబా? కంపూర్ణేష్ బాబు. అయినా ఎవరెనకాలైనా కుక్కలా తిరుగుతాడు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఇక్కడ ఎవడరా పిలిచింది? ఇక్కడ ఏమంత కొంపలు మునిగిపోతున్నాయని పిలిచారు? ఇక్కడ ఏ కొంపలే మునగట్లా, అక్కడ నువ్వే కొంపలు ముంచుతావని పిలిచాం. మంచి టైంలో డిస్టర్బ్ చేశారా? నా అదొక అమ్మాయి. మహాభారతంలో 1,00,000 మంది యుద్ధం చేసి చచ్చారు, అది ఒక ద్రౌపది నవ్వు కారణంగా. రామాయణంలో శూర్పణఖ వల్ల రాక్షస జాతి నాశనమైంది, అది ఒక ఆడదాని వల్ల. అందుకే ఆడవాళ్ళను గౌరవించు, లేదంటే ఎవరికైనా అదే గతి పడుతుంది. అబ్బా, ప్రతి ఎదవ ఆడవాళ్ళని గౌరవించమని చెప్పేదే. ఏ మగాళ్ళకు మనసుండదా? మనుషులు కారా? నువ్వెన్ని పురాణాలు చూసినా ఆడవాళ్ళు మగవాళ్ళ కోసం ఏం చేయలే. మగవాళ్లే ఆడవాళ్ళకి ఎన్నో చేశారు, నాశనం కూడా అయ్యారు. జన్మనిచ్చారా, అదే లేకుంటే ఇవన్నీ ఉండేవే కావురా. మీలాంటి శాడిస్ట్ నగడుకి స్త్రీ గురించి ఎంత చెప్పిన అర్థం కాదు. ముందు పని చూడండి. కమ్ కమ్. రా రా రా. ఆ కర్రోడు వచ్చింటాడు, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే. ఒకసారి గట్టిగా నవ్వుదాం. ఓకే. ఇప్పుడు సపోజ్ నువ్వు మెట్ల మీద జారి పడ్డావు అనుకో, కాలు బెనికింది, అప్పుడు ఎలా అరుస్తావు? కొంచెం, ఇంకొంచెం.
ఏంట్రా సౌండ్? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా ఏంట్రా లోపల? నా పేరేంటి? కార్తీక్. నా పేరుని ఇందాక అరుస్తున్నట్టారు. ఓకే. కార్తీక్. 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 ఇంకా ఇంకా కార్తీక్. కార్తీక్. ఇంకా గట్టిగా, గట్టిగా, కార్తీక్. ఇంకా ఇంకొంచెం, ఇంకొంచెం కార్తీక్. గట్టిగా, గట్టిగా. ఏంట్రా సౌండ్? ఇప్పుడు 10 కిలోమీటర్లు పరిగెత్తి అలసిపోయావనుకో, అప్పుడు ఎలా అరుస్తావు? చెప్పా. రే क्या हुआ? रे रे क्या हुआ रे? रे रे మా వాళ్ళనే చంపేస్తారా? తెలియదంటుంటే అగో ఇలా కొట్టుకుంటా పోతే సెటిల్మెంట్ జరగదు. ఈ నా కొడుకులు ఒక పక్క మనతో మాట్లాడుతూనే మనోడిని చంపేశారు. మేము చెప్పలేదు చెప్తారా? వాడు ఎలా చనిపోయి మాకు తెలీదు. ఉన్నది మీరేగా, ఇంకెవరు చంపుతారు వచ్చి? అన్నా వీళ్ళని నమ్మొద్దన్నా, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏయ్, జరిగింది ఏదో జరిగింది, అన్ని పక్కన పెట్టేద్దాం. ఏంటి పక్కన పెట్టేది? నిన్న వాళ్ళనా? ఏయ్, ఆవేశపడుకో. ప్రతి దానికి ఆవేశపడుతుంటావు. అసలేం జరిగిందో తెలుసుకుందాం. ఇక మాట్లాడనవసరం. మా వాటా 50%. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నాం. ఆగండి, ఇంత గొడవ ఎందుకు? ముందు ఆ ల్యాండ్ ఓనర్ని పిలుద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఇది కరెక్ట్. ముందు వాడిని పిలిపించండి. మీ ఇద్దరికి ఓకేనా? సరే సరేలే. ఓనర్ సార్, మీరు ఎక్కడున్నారు? ఓకే, అలాగే. మీ ల్యాండ్ వల్ల ఇద్దరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. విన్నారుగా, మంచి పని చేస్తే శత్రువులు ఎక్కువవుతారని చెప్తూనే ఉన్నాను. ఎప్పుడు చూసినా అనాథలు, పిల్లలు, ఆశ్రమాలు అంటూనే ఉంటారు. ఇవే మీ జీవితం అంతా. తాతయ్య, ఈ గీతోపదేశం మీరు వినక్కర్లేదు గానీ గీత డౌన్లోడ్ చేశాను, చదువుకోండి. కొడుకు రక్తం అందుకే ఇలా ఉంది. పెళ్ళయ్యాక ఇంకెలా ఉంటుందో. అమ్మా, ఇప్పుడు ఏమైందని? ఏమైందేంటే, రేపు పెళ్ళైతే నీకు తెలిసొస్తుందే. ఇదిగో ఇలాంటి మామగారు దొరికారనుకో ఇంకా బాగా తెలిసొస్తుంది. అదే మీ నాన్నగారుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఉత్తి పుణ్యానికే పొట్టన పెట్టుకున్నారే. పొట్టన పెట్టుకోవడం ఏంటమ్మా? యాక్సిడెంట్ కదా. యాక్సిడెంట్ కాదే. ఇదిగో ఈ ల్యాండ్ గొడవల వల్ల ఎక్కడో చంపేసి ఉంటారు. కాదు మమ్మీ, నాన్నగారిది యాక్సిడెంటే, పోలీసు వాళ్ళు చెప్పారు కదా. అలా చెప్పమని చెప్పుంటారే. వాళ్ళొచ్చి మనకు చెప్పారు. ఏదైతే ఏముందిలే, పోగొట్టుకుంది నేనే కదా. ఫోన్ చేశానుగా, బయలుదేరండి. ఫోన్ చేసింది ఎవరో మాకు తెలుసు, కానీ నీకు బ్యూటీ పార్లర్ టైం అవుతుంది, వెళ్ళమ్మా. ఏమైనా మీ నాన్నని మీ అమ్మ గుండెల్లో పెట్టుకుని ప్రేమించిందమ్మా. ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే. నువ్వు వెళ్ళు, చదువుకో. సరే నానమ్మా. ఇదిగోండి తాతయ్య, భగవద్గీత డౌన్లోడ్ చేశాను, చదువుకోండి. నాన్నగారిని చంపేశారా? ఆస్తి కూడా లేపేశారా? కొజ్జారా కొడుకులా ఏం చేయలేపాను రా.
చంపేద్దామా? మనం చేయగలవారా? రేయ్, మనలోని టాలెంట్ మన కష్టాలే చూపిస్తాయిరా. మన టాలెంట్ ఇప్పుడే చూపించాలరా. A1కి 45 days, A2కి 30 daysలో బెయిల్ వస్తుంది. కోర్టుల చుట్టూ తిరగాలి, సంవత్సరాలు పడుతుంది. అంత సమయంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. ఇవన్నీ మీకెలా తెలుసురా? క్రిమినల్ లాయర్ కన్నా క్రిమినల్స్కే ఎక్కువ తెలుస్తాయి మామా. ఒక్కసారి జైలుకి వెళ్ళి వచ్చామంటే అన్ని సెక్షన్లు అక్కడ తెలుస్తాయి. అరే మాకు అన్నీ తెలుసు, నువ్వు ఓకేను, ఇప్పుడే వేసేద్దాం. ఓకే ఏంట్రా, పగ తీర్చుకోవాల్సిందే. నేను రెడీ. నువ్వు స్కెచ్ చేయరా. గన్సా కత్తులా? గన్స్ అయితే నొప్పి తెలియకుండా చచ్చిపోతాడు రా. అదే కత్తి అనుకో, కసి తీరం నరికేయచ్చురా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవర్రా నువ్వు? రేయ్, మర్యాదగా అమ్మాయిని మాకు వదిలేయ్, లేకపోతే అనవసరంగా చచ్చిపోతావు. బంగిరెడ్డిని వేసేద్దామనుకుంటే వాడి కూతురు దొరికింది. మధ్యలో గొట్టంగాడి నువ్వెవడ్రా? నీకు మాటలతో చెప్తే అర్థం కాదురా. ఎవడికి ఎవరిది? అసలు వీళ్ళంతా ఎవరు? మన వెంట ఎందుకు పడుతున్నారు? వీళ్ళు హైదరాబాద్ గ్యాంగోళ్ళు. మా వరంగల్ గ్యాంగ్ అంటే అస్సలు పడదు. సరే పద. మా ల్యాండ్ మాకు ఇచ్చేయన్నా.
చావడానికి వచ్చావురా మీ నాన్నని చంపినట్టు చంపుతా. ఎన్నిసార్లు చేస్తావన్నా? చంపడానికి వచ్చింది. ప్రతి ఒక్కడికి టైం వస్తుందిరా. నీలాంటి చంపడానికే రా నేను పుట్టింది. మీ ల్యాండ్ వాళ్ళు ఇప్పుడు మేము కొట్టుకు చచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడేం చేయమంటారు? ఏం చెప్పమంటారు? నా చిన్నతనంలో మా నాన్నగారు ఓ జమీందారు వద్ద చెప్పులను తుడిచి ఇచ్చే పని చేసేవారు. ఆ జమీందారు వద్ద 38 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే ఆ జీతం కింద ఊరి బయట ఎక్కడో ఎందుకు పనికిరాని పొలాన్ని ఒకటిచ్చారు. అప్పటికే మా నాన్నగారికి బాగా వయసు అయిపోవడంతో దాన్ని బాగు చేయలేక అలాగే వదిలేశాడు. భూమి ధరలు చాలా పెరిగిపోయాయి. ఇక్కడే పుట్టి పెరిగిన కొంతమంది ఆ భూముల్ని అతి చౌకగా కొనేయడం లేదా చంపేయడం. భూబకాసురులందరూ ఈ సిటీనంతా ఆక్రమించేశారు. కానీ ఊరి బయట మా పొలం ఉండడంతో మా పొలం జోలికి ఎవ్వరూ రాలేదు. మా అమ్మ కోరిక మేరకు కొంతమంది అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళందరూ అక్కడే ఉండేటట్టు చేశాం. అలా సజావుగా సాగుతున్నంతలో ఓ భూబకాసురుడి కన్ను మా ఆశ్రమంపై పడింది. ఈ రోజుల్లో వాళ్ళని ఎదిరించడానికి ఏ పోలీసులో ముందుకు రాలేదు. కాపాడండి అంటూ మరో భూబకాసురుడి దగ్గరికి రావాల్సి వచ్చింది. వాళ్ళల్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఒకటి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి మరో దగ్గరికి, చివరికి మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఎవడు చేయలేకే అది నా దగ్గరికి వచ్చింది. అది నేనే చేస్తా. ఆకలితో ఉన్న సింహం దగ్గరికి జింక పిల్లొచ్చి కాలెరిగింది కట్టుకట్టమన్నట్లుంది వ్యవహారం. అడివంతా సింహాలైతే ఏం చేస్తాం? సింహం కూడా ఆకలి తీరిన తర్వాత వేటాడదు కదా. అందుకే మీ దగ్గరకు వచ్చాను. కనీస ధర్మం పాటించడానికి వీళ్ళు జంతువులు కాదు, మనుషులు. వీళ్ళని ఇంక దేంతోనూ పోల్చలేం. చూడండి, ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ ఆశ్రమం తప్ప నాకింకేదీ వద్దు. ఆ ఆశ్రమం పక్కనుండే ఎకరం పొలాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ ఆ ఆశ్రమాన్ని మాత్రం నాకు వదిలే. ఆ ఎకరం పొలం మా ఏరియాకి వస్తుంది అంటే మాదే. ముందు డీల్ వచ్చింది మా దగ్గరికి. 50-50 అనుకున్నాం కదా. ఇప్పుడు చెప్తున్నా, మొత్తం మాకే. ఏం పీక్కుంటారా? అయ్యా, మీరు ఏది ఏమైనా సరే, ఏదైనా చేసి నా ఆశ్రమాన్ని నాకు అప్పగించండి. అంతకు మించి నాకేది వద్దు. రేయ్, ఇంతకు ముందు ఇక్కడ చాలా మంది చనిపోయారంట కదరా? ఇంతకు ముందేంట్రా? ఇప్పుడే కదా ఒకరిని చంపాము. కాదురా, లోపలికి వచ్చే ముందు ఆ ముసలామె చెప్పింది కదరా. అది పిచ్చిదా, దాని మాటలు పట్టించుకుంటావు. వరంగల్ గ్యాంగులో ఒక అమ్మాయి ఉంది. ఏముందిరా? రేయ్, ఆ ఫిగర్ని ముందు చూసింది నేనేరా. ముందు చూస్తే నీదైపోద్దా? రేయ్, అవన్నీ నాకు తెలీదు. ముందు చూసింది నేను. రేయ్, మర్యాదగా మాట్లాడు. అదంటే నాకు ప్రాణం. రేయ్, ఏం చేస్తారా? తొక్కలో ఫిగరు, దానికి ఫీలింగ్ ఒకటి. రేయ్, నన్నేమన్నాను? నా లవర్ని మటికి ఏమనకరా. 100 అంటాన్రా.
చూడు కార్తీక్, ఇప్పుడున్న లెక్క ప్రకారం ఆ ఎకరం 2 కోట్లుంటుంది. ₹1,00,00,000 ఇస్తా, తీసుకో. ఆహా, మేము 120 ఇస్తాం, మాకే వదిలేయండి. దాని వాల్యూ ప్రస్తుతం ఎంతుందో మాకు తెలుసు. అబ్బా, ప్రతి దానికి ఇలా అడ్డం పడితే ఎలా? దేనికో దానికి ఒప్పుకోండి. నేను 1.5 ఇస్తా, తీసుకోండి. ఇంకా పెంచుకుంటూ పోతే చివరికి మిగిలే చిప్పే. కొంచెం ఆలోచించుకొని చెప్పు. నాకు కావాలనుకున్నది దక్కాలంతే. ఇదేం వేలం పాట కాదు. ఫైనల్ 2 crores. ఎవరు స్పాట్ పేమెంట్ ఇస్తారు? నేనిస్తా. ముందు డబ్బు తీసుకురా, తర్వాత మాట్లాడదాం. సరేనా? రేయ్, క్యాష్ తీసుకుంటా. 1 గంటలో వస్తున్నాయి. ఈ గంట టైంలో ఎవరికెవరు చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదు. హే, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటండి, మీకేమైనా ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ కాదు, ట్రాన్స్ఫర్. అంటే ఇంత తొందరగా వెళ్ళిపోవడం ఏంటి? అరే, నీకు కావాల్సింది అదే కదా. చూడు, నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడే నాకు తెలుసు ఎంత సిన్సియర్గా ఉంటామో అంత ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతాం. దర్ ఈస్ నో వండర్ ఎట్ ఆల్. ఓకే? అవును, మనం ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాం? చెప్పను, సర్ప్రైజ్. రా. పక్కాగా 2 కోట్లు ఉన్నాయా? పక్కాగా 2 కోట్లు ఉన్నాయి. కనీసం 10 లక్షలు దొంగ నోట్లు ఉంటాయి. ముందు చెక్ చేసుకోండి. దొంగ నోట్లా? రేయ్, డబ్బులు నేను తెమ్మంటే తెచ్చావా, వాళ్ళు తెమ్మంటే తెచ్చావా? లొసుగులన్నీ చెప్తావేంట్రా? మిషన్ తెప్పించి లెక్క పెట్టించాలా, లేక చేత్తో లెక్క పెట్టాలా? అలా లెక్క పెడితే ఎన్ని రోజులు పట్టిందో తెలుసా నీకు? రే, అన్నది వీడైతే వాణ్ణి చూసి మాట్లాడతావేంట్రా? ఒరేయ్, తెలియక అడుగుతాను, నిజంగా కనిపిస్తుందా? ఇదిగో, ఇలాంటి చపాతి పనులు చేస్తున్నారని అబద్ధం చెప్పింది. ఎవరిని చపాతి అంటున్నావు తెలుసురా నీకు? ఆయన మీరేంటి సార్, ఎన్ని డబ్బులు అని లెక్కెడతారు? ఆయన 10 లక్షలు అడ్జస్ట్మెంట్ చేసుకోలేరా దొంగ నోట్లు? ప్రతి ఒక్కడు ఎదవ నా కొడుకే. రే, ఇంకొకసారి నోరు తెరిచావంటే అందులో ఏం పెడతానో నాకే తెలీదు. చీ 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 చీ. ఈ మాటలు అనవసరం, ఈ డబ్బు మాకొద్దు. మీ డిస్కషన్ మాకు అనవసరం. డబ్బులు తీసుకోండి, నేను వెళ్ళిపోతా. రేయ్, ఆ ఎకరం పొలం మాదే. ఏం చేస్తారా? ఏం చేస్తామా? రండ్రా.
రేయ్ అందరు ఎక్కడ తెచ్చారా? రే అందరూ వచ్చారా? రే మిగతా వాళ్ళందరూ ఎక్కడికి పోయారా? నీతో సెటిల్మెంట్ అయ్యే పని కాదని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. వామ్మో చప్పుడు వచ్చేసింది, మళ్ళీ నన్నే పంపిస్తాడు. రే ఏంటో వెళ్ళి చూడు. నన్నేనన్నా? నిన్నేరా, వెళ్ళి చూడు. ఛీ, దీని అమ్మ జీవితం, ప్రతి దానికి నన్నే పంపిస్తున్నారు. రే వెళ్ళరా. ఇంతమందిలో నేను ఒక్కనే కనిపిస్తాను నీకు? అంత ముందు వెళ్ళి మాట్లాడరా అన్నావు, మాట్లాడొచ్చాను. అంతకుముందు చూసిరా అన్నావు, చూసి వచ్చాను. ఇంతమందిలో నేను ఒక్కనే కనిపిస్తాను నీకు? అయినా సెటిల్మెంట్ చేసుకుంటే ఇదే బంగ్లా దొరికిందా నీకు? లోపల లైట్లో లేవు, చూసుకోవద్దా? ఏంట్రా వాగుతున్నావు? ఇది వాగడం అనిపిస్తుందా నీకు? ఓరే గౌడికేదా, నా కళ్ళు కనపడి చావరా? అంటే వీడి కుట్టుడా? ఏంట్రా? ఆపు! అంతకు మించి ఎక్కువ మాట్లాడితే నిన్ను అడ్డంగా నరికేస్తా. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఒరే ముందుకేసమోడా, ముందే ముందు చేస్తావు గారా, నువ్వు వెళ్ళిపోవచ్చు గారా. అన్న అసలు ఏం జరుగుతుంది? ఏదో కావాలంటున్నాడు. ఎరా ఇంతకు నుంచి వాడు చెప్పేది వినపడలేదా? అన్న అంటే అది నీకు వినపడుతుందో లేదో తెలుసుకుందామని. ఒరే నీకు చెవుడు కదా అన్నా, నువ్వు ఇలా అందరిని దూరం చేసుకుంటూ పోతే చివరికి మిగిలిపోతావు అన్నా. రాయ్ నేనుంటేనే మీరందరూ ఉన్నారు, మీరందరూ నా కాళ్ళ కింద బతుకుతున్నారు. ఏయ్ తప్పు మాట్లాడుతున్నావు. మేమందరూ ఇక్కడికి వచ్చింది నీకు హెల్ప్ చేయడానికి, అంతేకాని నీ కాళ్ళ కింద బతకడానికి రాలేదు. ముందు నిన్ను చంపేయాలరా. నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? మీరందరూ చెప్పింది వినడానికి నేనేమన్నా ఎదవని అనుకున్నారా? రేయ్ ఇదంతా మీ వల్లనే. మీలో ఒక్కడిని కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళనివ్వను. రే మాటలు కదా, ఎవడు వద్దు. దమ్ముంటే నువ్వు నేను చూసుకున్నాదా? చూడు మనం గొడవపట్టం రాలేదు. నోర్మై ప్రతిసారి ఎదవగోల. ఈసారి ఉంటే ఆడని ఉండాలి, నేనని ఉండాలి. అది మొగోడు చెప్పే మాట. రింగులో పెడితే బొంగోడు తెలిసిపోతుంది.
చింతామణి నా ఒంటి పేరు కాంతామణి నా వందలన్నీ చూడాలని నా పంపులన్నీ తకాలని గుంటెగాడే కొంగు పట్టి గోల చేస్తాడే For more updates, like, comment, subscribe to our channel.